ఎమ్మెల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్లోకి వెళ్తుండడం మాత్రం కొంత గులాబీ దళంలో గుబులు పుట్టిస్తుంది. ఇలా ఇంకెంతమంది ఎమ్మెల్యేలు పోతారు? ఎందుకంటే చాలా సన్నిహితులు అనుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ కుమార్ అంటే కేసీఆర్కి చాలా సన్నిహితులు, కేటీఆర్కి, కవితకి ఇలా అందరికీ సన్నిహితులు అని భావించిన వాళ్ళే పార్టీలు మారడంతో మిగిలిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలంతా కూడా కొంత అనుమానపు చూపులైతే చూస్తున్నారు. ఎవరు పార్టీ మారుతారు, ఇంకెంతమంది, ఇంకెవరు, చివరికి మిగిలేది ఎవరు బీఆర్ఎస్ పార్టీలో అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎంతమంది మిగులుతారు? 38 మందిలో 5 వెళ్ళిపోయారు, 33 మంది ఉన్నారు. ఆ 33లో ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలాగూ ఉంటారు కాబట్టి మిగిలిన 30 మందిలో మిగిలేది ఎవరనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఇదే నాగేశ్వర్ గారు, ఈరోజు 2 కీలక పరిణామాలు. ఒకటి, ఢిల్లీలో పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మాజీ స్పీకర్, మాజీ మంత్రి. ఆయన రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీని కలవడాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇమ్మీడియట్ అనర్హత వేటు వేయాలని. రాహుల్ గాంధీ కూడా పదే చెప్తూ వచ్చిన మాట. ఈరోజు ఆయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కలిశారు, పార్టీలో చేరినందుకు అభినందించారు. అది ఒకటి. రెండో వెర్షన్కి వస్తే కేసీఆర్ సుదీర్ఘకాలం నుంచి, చాలా రోజుల నుంచి ఈ ఎమ్మెల్యేలు ఇంత ఫిరాయిస్తున్నా ఎక్కడా ఎలాంటి మాటలు మాట్లాడలేదు, బయటకు రాలేదు. ఈరోజు మాత్రం చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్ను ఫామ్ హౌస్లో కలిశారు. వెళ్ళే వాళ్ళు వెళ్ళని, ఉండే వాళ్ళతో మనం పార్టీని బలోపేతం చేసుకుందాం. ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు నేను ఒక్కనే ఎమ్మెల్యేని, అప్పుడు నాకు వెనక ఎమ్మెల్యేలు ఎవరు లేరు, ఇప్పుడు మీరంతా ఉన్నారు అంటే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్లు కనిపిస్తుంది. ఎలా చూస్తారు మీరు ఈ ఫిరాయింపులను? అంటే ఢిల్లీలో జరిగిన సీన్ 1 ఎలా చూస్తారు, ఇక్కడ జరిగిన సీన్ 2 ఎలా చూస్తారు? అంటే పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడే చేరాడు కనుక ఆయన రాహుల్ గాంధీని కలవడం అనేది ఓన్లీ ఏ ఫార్మాలిటీ. బహుశా మంత్రి పదవి కావాలనో మరో రకంగా డిమాండ్లతో అయినా కూడా కలవచ్చు. ఎందుకంటే పత్రికల్లో వస్తుంది పోచారం కూడా మంత్రి పదవి ఇవ్వవచ్చు అని కూడా. ఆయన ఆల్రెడీ స్పీకర్ గాను మంత్రిగాను పనిచేశాడు కనుక ఆ రకమైన డిమాండ్లు ఏదైనా పెట్టడానికి, ఆ డిమాండ్ల కన్నా ఏదైనా రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళి ఉండవచ్చు. అందువల్ల ఆ యాంటీ డిఫెక్షన్ లాకు రాహుల్ గాంధీ కలవడానికి సంబంధం లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా చేరిన తర్వాత ఇక యాంటీ డిఫెక్షన్లో ఆటోమేటిక్గా వర్తించాలి. కానీ మన చట్టంలో ఉన్న లొసుగుల వల్ల అది వర్తించడం లేదు. ఇక మీరు అన్నట్లు కేసీఆర్ భరోసా అనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే, మీరు అన్నారు కదా ఈ చివరకు మిగిలేది ఎవరు, ఈ అనుమానం ఎందుకు వస్తుంది? మొదట్లో దానం నాగేందర్, పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే ఎవరు పెద్దగా ఆలోచించలే కొంత. ఎందుకంటే దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చాడు, ఆశ్చర్యం ఏమీ లేదు. పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకురావడం, మధ్యలో టీడీపీ కూడా వెళ్ళాడు కానీ వెంటనే మరి కాంగ్రెస్ కూడా వచ్చాడు. అవును. సో అందువల్ల పైలట్ రోహిత్ రెడ్డి తీసుకొచ్చినప్పటి నుంచే పట్నం మహేందర్ రెడ్డిలో ఆ వ్యతిరేకత, అసంతృప్తి ఉంది. అలాగే భద్రాచలం ఎమ్మెల్యే ఖమ్మంలో ఆయన ఒక్కడే గెలిచాడు, ఖమ్మం అంతా కాంగ్రెస్. ఇలా సముదాయించుకున్నారు కొంత బీఆర్ఎస్ వర్గాలు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బహుశా వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ క్యాంపును డీమొరలైజ్ చేసేటువంటి పద్ధతుల్లో ప్రముఖుల పైన కన్నేసింది. అక్కడ మొదలైంది, కేశవరావుతో స్టార్ట్ అయింది. కేశవరావు, కడియం శ్రీహరి, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి, కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులైన డాక్టర్ సంజయ్. సో ఇది క్లియర్గా బీఆర్ఎస్లో ఒక డీమొరలైజ్ చేయడం. ఇక మీరు అన్నారు ప్రశ్న, వీళ్ళందరూ ఏనాకనే కదా చివరికి ఎవరు మిగులుతారనే ప్రశ్న వచ్చింది. కేశవరావు వెళ్తాడని, లేకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా వెళ్తారని ఎవరు ఇచ్చారు? దాంతో ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా అనుమానమే. నేను పార్టీ మారను అని బలగుద్దారంటే అనుమానం వస్తుంది, రేపొద్దున మారతారేమో అని. ఇవాళ ఉదయం కేసీఆర్ కలిసి సాయంత్రం ఉంటారో లేదో అని అనుమానం కలుగుతోంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ రంగంలో దిగి బాగా క్యాంపెయిన్ చేసినా కూడా బీఆర్ఎస్ ఓటింగు 20% తగ్గి 17% దగ్గర ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 37%, అదే 10% తక్కువ 2018తో పోలిస్తే. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 17%కు పడిపోయింది. ఒక్క సీటు గెలవలేదు, ఆఖరికి మెదక్ కూడా గెలవలేదు. అసలు 2-3 సీట్లు మినహా సెకండ్ పొజిషన్లో కూడా లేరు. అసలు ఆ పరిస్థితిలో నెట్టివేయబడే వరకు అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. అయితే నాగేశ్వర్ గారు, ఇట్లా వలసలు జరుగుతుంటే కేసీఆర్ మాత్రం ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఎమ్మెల్యేలకు చేశారు. ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి తాము మీ వెంటే ఉంటాం, మీ వెనుకే నడుస్తామని చెప్పారు. అఫ్కోర్స్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంతకంటే గట్టిగా చెప్పారు, కేసీఆర్ని ఈ టైంలో మోసం చేసిపోవద్దు, కేసీఆర్ వెనుకుండాలి మనమంతా అని పోచారం కూడా చెప్పారు అనుకోండి. అయినా గ్రేటర్ హైదరాబాద్లో
మంచి మెజార్టీలు వచ్చాయి, మొత్తం సీట్లు కూడా వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ ఎమ్మెల్యేలని లాగే ప్రయత్నంలో కాంగ్రెస్ సఫలమయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఒకసారి మొదలైతే ఇప్పుడు ఈ ప్రక్రియ పలానా చోటికి ఆగడము పోవడం అని ఉండదు. మరి ఒక బీఆర్ఎస్ బలమే లేని ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరలేదా? బీఆర్ఎస్కు ఏం బలం ఉందని ఖమ్మంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు కూడా చేరారు. అందువల్ల బీఆర్ఎస్కు కాంగ్రెస్కి వాళ్ళ బలం ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేదు. అందులో ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కూడా. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణం వేరు. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గెలిచిన నాగేశ్వర్ గారు, జీవన్ రెడ్డి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ ఇన్ని ఎమ్మెల్యేలను గెలిచి కూడా సికింద్రాబాద్ ఓడిపోయాను, మల్కాజ్గిరి ఓడిపోయాను, చేవలు ఓడిపోయాను కదా ఎంపీలుగా. అవును. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ చూసి కాదు బీఆర్ఎస్ చూసి వెళ్ళిపోతున్నారు. రైట్ నాగేశ్వర్ గారు, అయితే ఇక్కడ ఒక చర్చ ఏంటంటే నిన్న డాక్టర్ సంజయ్ చేరిక జగిత్యాల నుంచి చేరిన తర్వాత జీవన్ రెడ్డి ఎపిసోడ్ అనేది చాలా కీలకంగా మారింది. ఏకంగా శ్రీధర్ బాబు జగిత్యాల్లో ఆయన ఇంటికి పోయి చర్చించారు. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు మళ్ళీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారని ప్రకటిస్తే చేయకుండా ఆపగలిగారు. అంతేకాదు కేసీ వేణుగోపాల్ మంత్రివర్గంలో కూడా తీసుకుంటామని ఏదో హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంత చేరికలకు ఏమైనా బ్రేక్ పడే అవకాశం మీకు కనిపిస్తుందా కాంగ్రెస్లో? అంటే ఇప్పుడు ఈ డాక్టర్ సంజయ్ జగిత్యాల వ్యవహారం అనేది జగిత్యాల స్పెసిఫిక్ పరిణామమే తప్ప అది రాష్ట్రమంతా బ్రేక్లు పడవు. అంటే జీవన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు నాగేశ్వర్ గారు, అంటే జీవన్ రెడ్డి ప్రెసిడెంట్ అవుతారన్నారు. జీవన్ రెడ్డి ఆ జగిత్యాల నియోజకవర్గానికి పరిమితం కాలేదు. పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకోవడం తప్పే, సంజయ్ని తీసుకోవడం తప్పే. పాంచ్ న్యాయిలో రాహుల్ గాంధీ ఏం చెప్పారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇమీడియట్ అనర్హత వేటు వేయాలన్నారు. ఇలా ఎందుకు తీసుకుంటున్నారు, అసలు నాయకులను తీసుకోవాల్సిన అవసరమే లేదని కూడా ఆయన నిర్ద్వందంగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన ఇండికేషన్ పంపారు ఆయన. అంటే అది ఎన్ని చెప్పినా మరి ఆ మాట ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరేంత వరకు చెప్పలే కదా. దానా నాగేందర్ని చేర్చుకున్నప్పుడు ఆ మాట ఎందుకు చెప్పలేదు? అవును. మీకు దానా నాగేందర్ని ఎంపీగా క్యాండిడేట్ పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎంపీగా పెట్టకూడదు, మరి ఎట్లా పెడతారని చెప్పిండా? అనలేదు కదా. అందువల్ల జగిత్యాల స్పెసిఫిక్ ఫినామినే అయితే జగిత్యాల వరకే రియాక్ట్ అయితే తన స్థాయి తగ్గుతుంది కనుక ఓవరాల్ సిస్టమ్ పైనే తాను వ్యతిరేకించినట్టు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరైనా విభేదించి వెళ్ళిపోయేటప్పుడు లోకల్గా అవినీతి చేసి వెళ్ళిపోయినా కూడా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన సైద్ధాంతిక విభేదాల వల్ల వెళ్ళిపోయినా అని చెప్పేవాడు. అవును. సో అది లోకల్గా వాడు డబ్బులు తింటే వాడు పంపిస్తారు పార్టీ అని సస్పెండ్ అవుతున్నప్పుడు వాడు పోతాడు. అందువల్ల ఇలాంటి రాజకీయం కూడా ఉంటుంది కదా. అందువల్ల జీవన్ రెడ్డి నిజంగానే పాంచ్ నాయ్ వీటి గురించే ఇప్పుడు రియాక్ట్ అయితే, దానా నాగేందర్ పోయినప్పుడే రియాక్ట్ అయితే నేను ఒప్పుకుంటాను. అప్పుడే రియాక్ట్ అయితే ఎస్ జీవన్ రెడ్డి ప్రిన్సిపల్ చెప్పాడు తన గురించి కాదు. రైట్ నాగేశ్వర్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. మీరు ఏమంటారు అసలు ఈ చేరికలను? అంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది గత 10 ఏళ్ళుగా చేరికలు, ఇలాంటి అవి విలీనాలు, పార్టీల విలీనం దాకా వెళ్ళింది. ఈ చేరికలను మీరెలా చూస్తారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కరెక్టా తప్ప అనేది ఒకటి. రెండవది, విలీనం వరకు అంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందా బీఆర్ఎస్ నుంచి? అంటే ఇప్పుడు వాతావరణం చూస్తుంటే రోజుకోరు పోతుంటే 26 నెంబర్ రాదు అని ధైర్యంగా ఎవరు చెప్పగలుగుతారు? బహుశా కేసీఆర్ కూడా చెప్పలేడు కావచ్చు, నాగేశ్వర్ ఏం చెప్తాడు. సో అందువల్ల ఇక తప్ప ఉప్ప అంటే బీఆర్ఎస్ చేసినప్పుడు తప్పై, కాంగ్రెస్ చేసినప్పుడు ఒప్పు కాదు. బీఆర్ఎస్ చేసినప్పుడు ఒప్పై, కాంగ్రెస్ చేసినప్పుడు తప్పు కాదు. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఆఖరికి సిపిఐకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేని కూడా తీసుకొని ఇప్పుడు అన్యాయం అని గొంతు దించుకుంటే ఏం లాభం? దానివల్ల సుప్రీంకోర్టుకి ఇప్పుడు పోతే గొంతు ఏం లాభం? ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉండి ఎవరిని డిస్క్వాలిఫై చేశారు నాకు చెప్పండి? కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేశారు బీఆర్ఎస్లో చేరుతుంటే. అందువల్ల బీఆర్ఎస్కు నైతికమైన హక్కు లేదు, ఈ రాజకీయపరమైన హక్కు లేదు మాట్లాడటానికి. ఇక కాంగ్రెస్ చేసిందంటే ఇప్పుడు అన్ని పార్టీలు, కాంగ్రెస్ ఏంది, బీఆర్ఎస్ ఏంది, బీజేపీ ఏంది, ఏ పార్టీ ఏంది, అన్ని పార్టీలు ఇదే ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నారు. అందులో కాంగ్రెస్లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల నాయకత్వానికి కూడా ఎంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే అంత సేఫ్. బీఆర్ఎస్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే డే 1 నుంచే మొదలు పెట్టాడు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ మాట అన్న కడియం శ్రీయరే కాంగ్రెస్లో. సో ఎప్పుడైతే నువ్వు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని వాదన సెకండ్ డే నుంచి పెట్టి ఈ ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు ఫిరాయింపులు చేస్తున్నామని కాంగ్రెస్ వరకు ఆర్గ్యుమెంట్ ఇచ్చారు కదా.
సో అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ కాదంటే బీజేపీలు చేర్చుకుంటారు. రైట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఎలా ఉంది, ఓకే ఇదేదో పాంచునాయ్ అనే సిద్ధాంతం చెప్పి వీళ్ళు చేర్చుకోలేదు అనుకోండి, బీజేపీ ఊరుకుంటుందా? అయితే ఇక జగిత్యాల లాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉంటాయి. గతంలో బీఆర్ఎస్లో రాలేదా ఇదే పని? సవితా ఇంద్రారెడ్డి చేరినప్పుడు తీగల కృష్ణారెడ్డి వెళ్ళిపోలేదా? జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు చేరినప్పుడు మధుసూదనాచారి అలగలేదా? మీకు హర్షవర్ధన్ రెడ్డి వెళ్ళినప్పుడు జూపాలి వెళ్ళలేదా? ఉపేందర్ రెడ్డి వెళ్ళినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు బాధపడలేదా? ఇట్లా ఎన్ని పేర్లు మనం తెలుసుకోవచ్చు. పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకుంటేనే కదా పట్నం మహేందర్ రెడ్డి కోపం వచ్చేది. అందువల్ల ఇది ఇలాంటి ఫినామినా రేపు కాంగ్రెస్ లో కూడా జరుగుతాయి, బీజేపీలో జరగడం లేదు. ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షులు ఎవరు రాజా సింగ్ ఈటలకు మధ్య జరుగుతున్న వాదన ప్రతివాదాలు చూస్తున్నాం కదా. రైట్.